హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ లలిత త్రిపుర సుందరి దయ వల్ల అందరు బాగుండాలని కోరుకుంటున్నా. అందరికీ, నా వ్యూవర్స్ అందరికీ, నా ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారము. అందరికీ మా అమ్మవారి కరుణా కటాక్షం ఉండాలని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇవాళ ముచ్చట ఏంటిదనంటే, మీరు పూజలు చేస్తారు కదా ఫ్రెండ్స్, చేస్తారు కానీ ఫలితం లేదు అని అనుకుంటే మీరు లలితా సహస్రనామం చదవాలని అనుకుంటే ఖచ్చితంగా ఉపదేశం తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని చదవండి. ఆ తర్వాత ఏమనంటే, పొద్దున లేవగానే మీకు లక్ష్మీదేవి లేదు, లక్ష్మీదేవి జీవితంలో 7 సార్లు తలుపు తడుతుంది ఫ్రెండ్స్. తస్మాన్ జాగ్రత్త. అంటే మెడలో హారాలు వేసుకుని వస్తుంది, ఏమి రాదట్లా. కానీ మీరు లేవగానే ఇల్లు ఊడవాలి. నా చిన్నప్పటి నుండి ఊడుస్తాను నేను. ఈ ఛానల్స్లలో వీళ్ళు వాళ్ళు చెప్తే కాదు ఫ్రెండ్స్, చిన్నప్పటి నుండి ఊడుస్తాను అట్లనే. అయితే భర్త మీ ఇంట్లో నుండి బయట కాలు పెట్టకముందు, ఉద్యోగానిక, బయట పనిక, ఇంకెన్నో రకరకాల వ్యాపారాలు చేస్తారు, రకరకాల ఉద్యోగాలు చేస్తారు, గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్. పోకముందే ఇల్లు కడగాలి ఫ్రెండ్స్. యజమాని బయటికి పోకముందు ఇల్లు కడగండి. ఇల్లు ఒకటేసారి ఊడవండి. పొద్దున ఊడిస్తే ఈ మధ్యాహ్నం ఊడ్చుకోండి. ఇక సాయంత్రం ఊడ్చిన చెత్త అస్సలు బయట పడేయద్దు. నిన్న ఒక అన్నయ్య నేను వెళ్తుంటే బజార్కి వెళ్తాను, మొన్న ఉగాది రేపు 7:30కి వెళ్తున్నారు. అది అమావాస్య. ఇంత అందరు ఉన్నారని భార్య వారేమంటే సేమ్గా ఫీల్ అయ్యిండేమో. నైట్ వారవద్దంటే నేను ఆపిన ఫ్రెండ్స్. నేను మంచి పనులు నా మనసుకు నచ్చితే చేస్తా ఫ్రెండ్స్. ఇక ఆగకుంటే వాళ్ళ దౌర్భాగ్యం. అది పాపం నన్ను చూసి ఆగిండు. ఆగి ఏమన్నాడంటే, చెత్త వారవేకండి అన్నయ్య అంటే మళ్ళీ ఒక అడిగేసిండు. అయినా కూడా పారవడద్దు అన్నయ్యలు అమావాస్యలో లోపలికి వెళ్ళిపోయింది. నా మాటను మన్నించినందుకు ఆయనకు అభినందనలు ఫ్రెండ్స్. అట్లా కాకుండా బట్టలు పొద్దున్నే విండాలి ఫ్రెండ్స్. బట్టల నీళ్ళు తస్మాన్ జాగ్రత్త. కాళ్ళ మీదనైతే పోసుకోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు జ్యోతి బాగా వెలగాలి, కరుణా కటాక్షం ఉండాలని నేను కూడా చేసిన ఫ్రెండ్స్. సన్నం వత్తి తాల్చి చేసిన. కానీ ఆ అమ్మవారి ఇతర దేవుళ్ళ దయ ఉంటేనే మనకు చాలాసేపు జ్యోతి కొండెక్కకుంటాయి. కానీ నా జ్యోతి ఆహుతి అవుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఆహుతి అవుతుంది. ఆహుతి అయితే శుభ సూచకము. బల్లులు ఫోటోల వెనకాల తిరుగుతున్నాయి అని అంటే అయితే దానికి ఒక కథ ఉంది ఫ్రెండ్స్. అయితే బల్లులు తిరుగుతున్నాయని యజమాని అంటే నేనే అనుకో చంపడానికి ప్రయత్నిస్తే దేవుడు వెనకాలకి వెళ్ళిందట ఫ్రెండ్స్. వెళ్తే అప్పుడు శివుడు ఏమన్నాడనంట, శివయ్యని పిలిచిండట. ఓం నమో శివాయ, ఓ శివ, ఓ అన్నీగా పంచాక్షరి మంత్రం చెప్పించి పిలిస్తే అప్పుడు శివయ్య మాట్లాడిండట కనబడకుండా. మాట్లాడి నాయన ఏమి అని అడిగితే అప్పుడు అన్నాడట కదా, బల్లిని నా ఎదుటికి తీసుకురండి, మీరు ఇటు పంపియండి అని అంటే, నాయన నువ్వెంతనో బల్లి కూడా అంతే, నా ఫోటోల వెనకాలకు వచ్చింది, నా వెనకాలకు వచ్చింది, నేను పంపియ్య. నువ్వు నా కొడుకువే, తను కూడా కొడుకే, మీరు ఇద్దరు అన్నదమ్ములు ఎందుకు కొట్లాడుతాండ్రు? అది కరెక్టా? ఒక తండ్రి కడుపున పుట్టిన అన్నదమ్ములు కొట్లాడతారా? నువ్వు కరుణ కోసం వచ్చినావు, బల్లి కూడా కరుణ కోసం వచ్చింది. అస్సలు బల్లి ఫోటోలు వెనకాల మొన్న నాకు 2 గుడ్లు పెట్టి రోజు ఫోటోలు. మీకు ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పిన ఫ్రెండ్స్, 5 రూపాయల కుంకుమ ప్యాకెటే నా లక్ష్మీదేవి ఫోటో. అవి బోర్ల పడి ఉండడం. అక్కడ 2 గుడ్లు ఉన్నాయి. మెల్లగా తీసి కళేబరం అంటే మనం పొద్దున నిర్మూల్యమైన పుష్పాలు ఉంటాయి కదా దేవుడికి పెట్టిన ఈరోజు, వాటితోటి సురక్షితంగా అక్కడ పెట్టొచ్చిన. నేను రోజు ఇవన్నీ ఎక్కడ వేస్తానో అక్కడ. కానీ ఇప్పుడు అన్నీ లేని యూట్యూబ్లలో చూసి ఫ్రెండ్స్ ఈ పూలు బాగా పెడతాను. నేనైతే ఫుల్ పెడతా ఫ్రెండ్స్, నాకు ఇష్టం. నేను ఇన్ని పెడతా దేవుడికి పూలు. నా వీడియోలు చూస్తాను కదా, ఫోటోలు కూడా చూడండి, చూస్తే మీకు తెలుస్తాయి. కానీ దూస్టిప్లు అది అంబికా దర్బార్ బత్త అయిన వీడియో మాట్లాడండి, పొరపాటున కూడా అట్లా అది తోటలు పెట్టుకొని వాళ్ళు పండించుకొని అగరబత్తులు, అంబికా దర్బార్ అగరబత్తులు తయారు చేస్తారట. కానీ నిర్మూల్యమైన దేవుడి పూలు అస్సలు తయారు చేయకండి. తయారు చేస్తే మహాపాపం, పున్నామ నరకానికి పోతారు ఖచ్చితంగా. ఇది అయితే ఇంకేంటిదని అంటే, తడి జుట్టుతోటి లోపలికి వెళ్ళకండి. ఒక్క వెంటిక కూడా కడప అల్కంగా వెంటిక వచ్చినది ఇవ్వాలి. దాదాపు నా జుట్టు చిన్నది కదా, రాలుతుంది వస్తుంది. మా పాప కూడా హాల్లోనే జడేసుకుంటుంది కాబట్టి ఆమె రాలుతాయి. వెంటిగా కనబడితే నాకు చిరాకు ఫ్రెండ్స్, ఘోరంగా. బయట వెంటనే పడేస్తా. అట్లా చేయండి. తడి బట్టలతోటి పోకండి. మీరు ఈ అమ్మలక్కల మాటలు విని తడి బట్టలతోటి పోతే చావుకు పోయినట్టు. తస్మాన్ జాగ్రత్త, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. పొడి వస్త్రాలు కట్టుకొని పూజ చేయాలి. మీకు అంతలా అనిపిస్తే ఒక సపరేట్ చీర పెట్టుకోండి. కానీ కాటన్ వస్త్రాన్ని కట్టుకొని మీరు
బార్డర్ ఉన్న కాటను మహాశుభసూచకం. సింథటిక్ చీరతోటి అస్సలు పూజ చేయకండి ఫ్రెండ్స్, అమ్మవారి పూజనైతే. నా మనసుకు అలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సింథటిక్ కాటన్ 2 కాలబెడదాము. సింథటిక్ మష అయిపోతుంది, శూన్యం అవుతుంది, అంటే ఏం కాదు, ఏం కనబడదు, జీరో. ఈ కాటన్ భూమి దొరుకుతుంది, అది బొట్టు పెట్టుకోవచ్చు తెలుసు, శివుడికి అర్పణ చేసి అట్లా. ఫ్రెండ్స్ దయచేసి కాటన్ వస్త్రాలే కట్టుకోండి. నేనైతే కాటన్ చీరలే కట్టుకుంటాను. నా వీడియోలు చూస్తాను. నేను అమ్మవారికి పెట్టిన ఉగాది రోజు అమ్మవారికి 5 బూరలు ఈ చీర పెడతా. మా సారున్నప్పటి నుండి పెడతా, అవే కట్టుకుంటా. నేను ఇట్లనే ఇదే స్టైల్ ఉంటాను, నేను ఎప్పుడు ఏం మారలేదు, ఇట్లనే ఉంటా. నేను ఇదే బ్లౌజ్ వేసుకుంటే ఇట్లనే ఉంటా. దాదాపు నేనే ఇట్లుంటానా అనుకుంటే ఇప్పుడు అమ్మవారి వీడియోలు ఇంకా నాకన్నా యోధులు గొప్ప వాళ్ళు, వాళ్ళకి అందరికీ పాదాభివందనం. వాళ్ళు కూడా కలర్ బ్లౌజ్ వేసుకుంటాను ఫ్రెండ్స్. అంటే నన్ను అమ్మ అట్లా మార్చింది, గుర్తుంచుకోండి. 12 సంవత్సరాల సాధన తర్వాత ఇప్పుడు నాకు సిద్ధి జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు లలిత పారాయణం చేస్తాను. 12 ఏళ్ళ అమ్మతోటి పోరాడబట్టి నేను 6 సంవత్సరాల అమ్మాయిని ఒక పొద్దున్నా. అప్పుడు చిన్నతనం వదిలేసిన, నా చిన్నదాన్ని కదా ఫ్రెండ్స్. మళ్ళీ నా భర్త చనిపోయే సంవత్సరం ముందు ఎంట్రీ అయింది. ఇట్లనే ఉగాది రోజు అనుకోకుండా మా పూర్వీకులు పెట్టారు, మా కుటుంబీకులు ఎవరు, మా తాత ముత్తయ్య గారు ఇవన్నీ అడిగింది ఫ్రెండ్స్. ఎవరు పెట్టరు. నాకు అమ్మవార్లు 3 దొరికినాయి ఫ్రెండ్స్. 18 దొరుకుతాయి నా మనసుకి. మొన్న 3 డేస్ ముందు కూడా అమ్మవారు దొరికింది. నాకు దొరికిన అమ్మవారు వైష్ణవీదేవి. కృత త్రేత ద్వాపర కలియుగం అందరం పూజించుతున్నాం. అర్జునుడు పూజించిన అమ్మవారు నా తల్లి చిన్న పాప దొరికింది నాకు. నేను అమ్మవారిని ఇప్పుడు ఏమీ కోరుకోవట్లేదు. దయచేసి పూజ చేసి ఇది కావాలి అది కావాలనే కోరుకోకండి. కుబేరులలాగా కోరుకుంటే ఇయ్యదు. ఆమెకి ఏమి ఇయ్యాలో వేరే దేవుడు ఇతర శివయ్యకి ఏమి ఇయ్యాలో అది ఇస్తారు. కోరుకోకండి. కనకదార అది కూడా డబ్బులు రావాలని అస్సలు జరగకండి. లలిత సహస్రనామం సిద్ధి జరగాలని అస్సలు జరగకండి. అదే జరుగుతుంది. నేను 2 సార్లు దీక్ష చేసిన ఫ్రెండ్స్. ఒకసారి మా అమ్మాయి చనిపోయింది, అది ఆపేసి మళ్ళీ చేసిన. కళ్ళల్లో నేను దీక్ష చేయంగా అమ్మ చనిపోతే తితికి కూడా తినలే ఫ్రెండ్స్. ఎందుకనంటే కళ్ళల్లో కూడా నాకు గింత కంతులైనాయి. కన్నీరు ఇట్లా కుచ్చుడు అంటే నాకు పడక. కన్న తల్లే కదా, తల్లిని మించిన దైవం లేదు కదా. అయినా కూడా నాకు అమ్మవారు నాకు పడనీయలే. అయినా ఏం చేయాలి, అమ్మ కదా, ఉండాల్సిందే కదా ఫ్రెండ్స్. ఉన్నాను. అయితే సిద్ధి జరగాలని ఇట్లా కనకదార మీరు ఆటపాటలతోటి పెట్టుకొని ఇట్లా పూజ నేనైతే ఎట్లా చేస్తాను ఫ్రెండ్స్. నా మనసుకు నచ్చినట్టు పెట్టుకొని నేను అన్ని పనులు చేసుకుంటా. పూలు ఇవన్నీ చదువుకొని గంధం పెట్టుకొని నా పూజ వీడియోలు కూడా చూడండి కావాలంటే. అట్లా వేసుకొని కనకదార నిలబడి చదవచ్చు, పడుకొని చదవచ్చు. శంకరాచార్యులు ఆయన పాదాభివందనం, ఆయన పాదధూళి దాకే అదృష్టం కూడా మనకు లేదు, నాకైతే లేదు. అంత గొప్పోడు శివుడే. అయితే శివుడే ఆయన రూపంలో వచ్చిండు ఫ్రెండ్స్. ఆయన బయట ఉండే చదువుతాడు కదా ఫ్రెండ్స్. ఇక ఏ స్తోత్రం అట్లా చదవకండి. ఇది ఒక్కటి మీ ఇష్టం, ఎట్లయినా చదువుకోవచ్చు. ఇక ఏది పూజ గదిలో కూర్చొని చదువుకోవాలి. లలిత మాత్రం హారతి ఇయ్యకముందే చదవాలి. నేను అట్లనే చదువుతా, ఖచ్చితంగా అట్లా చదివితేనే సిద్ధిస్తుంది. మీరు హారతి అంతా అయిపోయి హాల్లో కూర్చొని చదువుతా అంటే మీరు అందరు కలిసి ఒక 10 మంది గ్రూపుగా ఏర్పడి పారాయణం చేసేది, అది పారాయణం చదువుడు బుక్ బట్టి అది వేరు. కానీ నీ సపరేట్ చదువుకుంటే దేవుడికి ముడుతుంది ఫ్రెండ్స్. అట్లా చదువుకోండి ఖచ్చితంగా. నేను పౌర్ణమి రోజు కూడా లలిత పారాయణం ఈసారి లైవ్ పెడితే అందరు లైవ్కి రండి. 9 సార్లు పారాయణం చేయాలనుకుంటాను. నా మనసుకు నచ్చి 9 సార్లు ఎత్తేయాలి ఈసారి పౌర్ణమి నాడు. మీరు 9 సార్లు ఎత్తే ఒక వైటు, ఆ రోజు వైటుదే వాడాలి, వైటు పుష్పాలే వాడాలి, వైటు పాలు, ఊబిది, ఇవన్నీ వెన్న, ఇవన్నిటికి మీరు సిద్ధి జరిగిన వాళ్ళైతే చేతి పెడితే 9,000 నామాల 9,000 సార్లు వాటి మీద చేయబడ్డట్టు ఫ్రెండ్స్. మీకు బాగా కష్టము, మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలకు, మీ ప్రాణ స్నేహితులకు ఉంటే 9 పుర్ల దారం వైటుది తీసుకొని ఒక సహస్రం అయిపోయినాక, ఒక 1000 నామాలు అయిపోయినాక ఒక 3 అక్షంతలు, పువ్వులు, కుంకుమ వేయండి. ఆ 1000 నామాలు అందులో నిక్షిబ్దం అవుతాయి. నాకు ఎవ్వరు చెప్పలేదు ఫ్రెండ్స్, నాకు అమ్మవారే నా మనసుకు అనిపించింది, నాకు అమ్మవారే చెప్పినట్టు. అట్లా 9 ముళ్ళు వేసినాక మీరు పూజ గదిలో పెట్టుకోండి. పెట్టుకున్నాక మీ బిడ్డకు, నీ కొడుకు ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి సీరియస్ ప్రాణాపాయ స్థితులు ఉంటే అది కట్టి, అది తగ్గినాక ఇప్పి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి కడిగి మళ్ళీ పూజ గదిలో పెట్టుకోండి. అట్లాంటిది జీవితంలో దొరకది. నేను 9 సార్లు కూడా చదువుతాను అనుకోలేదు, చదువుతాను. నా కోసమే చదువుకుంటాను ఫ్రెండ్స్. నా కుటుంబం నా కోసం 2, నేను నా పిల్లలకు 3 వేసుకుంటా. అట్లా చాలు. ఇక ఎవ్వరికి ఏం చేయొద్దు. ఎందుకంటే మనం పూజలు చేసుకోవడం చేస్తే తంత్రాలు మంత్రాలు అంటారు ఫ్రెండ్స్. తస్మాన్ జాగ్రత్త, గుర్తుంచుకోండి. ఈ పేర్లు మనకి ఎందుకు ఫ్రెండ్స్, మన కడుపు కోసం, మన పిల్లల కోసం మనం చేస్తున్నాం. అందులో పేదవాళ్ళు ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు, పారాయణం చేసేటోళ్ళు. లలిత భర్త లేని వాళ్ళు ఉన్నారు, భార్య లేని వాళ్ళు, మగవాళ్ళు కూడా చేస్తారు ఫ్రెండ్స్. అందరికీ ఆ అమ్మవారి కరుణా కటాక్షం కలగాలని కోరుకుంటున్నా.
అందరికీ నమస్కారము. లలితా పారాయణం చేసేటోళ్ళు తస్మాన్. ఇంకొకటి ఫ్రెండ్స్, మీరు అమ్మవారి మాల వేసుకుంటే ఇతర ఏ మాల వేసుకున్న వాళ్ళనైనా మనం ఎదుట పడ్డప్పుడు నా మనసు కనిపించింది అయినట్లా జై హనుమాన్, ఇప్పుడు హనుమాన్ మాల జై హనుమాన్ అంటే వాళ్ళు కూడా మళ్ళీ అంటారు. నన్ను ఒక వ్యక్తి అడిగిండు, మాల వేసుకున్న మనిషి నువ్వు ఇట్లా ఎందుకు పరిచయం లేకుండా అంటున్నావు అంటే, నువ్వు మాల వేసుకున్నావు కదా, నేను మాల వేసుకున్న అమ్మవారి మాల. మనం అనుకోవాలి అట్లా. ఎందుకనంటే మాలలు ఉన్నప్పుడే కాకుండా వేరే కూడా అనుకోవాలి. ఎందుకనంటే మన మీద శ్రీచక్రం ఓపెన్ అయ్యి లలిత చదివేటోళ్ళకైనా మామూలుగా బాగా పూజలు చేసేటోళ్ళకైనా కొన్ని శక్తులు వస్తాయి ఫ్రెండ్స్. అట్లా చేపిస్తే అని నా మనసుకు తెలుసు. అందుకే ఆయనకి చెప్పిన, ఆయన విన్నాడు. ఆ అబ్బాయి మాల స్వామి అట్లా ఫ్రెండ్స్, అట్లా నమస్కారం చేయండి. ఇంకా నీళ్ళు మొత్తానికే వడవేయద్దు. నేనైతే గిన్నెలు ఒకటేసారి తమ్ముతా. అట్లా ఫ్రెండ్స్, గడపకు పసుపు ఫుల్లు రాయండి. ఇప్పుడు గడప లక్ష్మి అని ఈ పూలు ఆ పూలు ఏది అవసరం లేదు ఫ్రెండ్స్. పసుపు నిండుగా రాసి గడప లోపల ఉండి కుంకుమ పెట్టండి. మన అమ్మమ్మ మన తాత కానీ చంద్రవంక వేసుకోండి ఫ్రెండ్స్. చంద్రుడు సూర్యుడు కనబడే మన దేవుళ్ళు. నేను సంధ్యావందనం చేస్తా, సాయంత్రం సంధ్యావందనం చేస్తా, పొద్దున సంధ్యావందనం చేస్తా. మనకు మంత్రాలు రావు. నేను ఓం సూర్యదేవాయ నమః, ఓం చంద్రదేవాయ నమః, ఓం భూమి దేవాయ నమః, ఓం ఆకాశం దేవాయ నమః, ఓం నవగ్రహాలు దేవాయ నమః, ఓం పంచభూతాలు దేవాయ నమః, ఓం అష్టదిక్పాలకులు దేవాయ నమః, ఓం రాహుకేతువులు దేవాయ నమః, ఓం ఇంద్రాది మహేంద్రాది బ్రహ్మాది దేవతలు దేవాయ నమః, ఓం ముక్కోటి దేవతలు దేవాయ నమః. ఇట్లా అనుకుంటా ఫ్రెండ్స్. ఇంకొకటి ఇవన్నీ తర్వాత ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః, ఓం రవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం కేశవాయ నమః అని 3 సార్లు అనుకుంటా ఫ్రెండ్స్. అది నా మనసుకు తృప్తి అనిపిస్తుంది. ఇట్లా చేసుకుంటా. మంత్రం చదివా, నాకు రాదు. ఆ సూర్యభగవానుడు చదివించే రోజైతే చదువుకుంటా ఫ్రెండ్స్. ఇన్ని రోజులు లలిత బుక్ కూడా లేదు. సాగంటి వారి మాడుగుల వారియే నేను నేర్చుకుంటాను. వాళ్ళ 10 మందిని 10 గురువులను ఎంచుకోకండి దయచేసి. ఇది నచ్చుతుంది, ఇది నచ్చది. మీకు మనసుకు నచ్చిన వాళ్ళే కనెక్ట్ కండి, అంతే. నేను చెప్పిన నా తీరు కూడా పూజలు ఫాలో కాకండి. ఇంకొకటి ఫ్రెండ్స్, దేవుడికి వేరే గంధము కుంకుమ, మనకు వేరే, అది పొరపాటును కూడా అట్లా పెట్టుకోవద్దు. నేను మాత్రం నా మనసుకు నచ్చింది ఏమంటే నేను చెప్తే వివరిస్తాను నేనండి. దేవుడికి పెట్టింది మనం ఎందుకు పెట్టుకోవద్దు? మనం పెట్టుకోకుంటే పూజకు అర్హులం కాదు. మనం వేరే ముస్లిమ్సా క్రిస్టియన్సా? మనం మడిల అది శుచి శుభ్రంగా లేమా? మనం ఏదన్నా మన ఇంట్లో ఏదన్నా జరిగిపోయి మనం చెడుగున్నామా? అట్లా అస్సలు అనుకోకండి. దేవుడికి పెట్టింది పెట్టుకుంటేనే మన మీద ఏమన్నా ఉన్నా, ఏమన్నా ఏడుపున్నా, ఏదన్నా చీడపీడలున్నా, ఏదన్నా బాగా ఏడ్చినా, నరునేడుపుకి నా అపరాలు కలుగుతాయట, అవన్నీ పోతాయి ఫ్రెండ్స్. నేనైతే అట్లనే చేస్తా. నా మనసుకు నచ్చింది ఫ్రెండ్స్. నేను మళ్ళీ మిమ్మల్ని కూడా చేయమని చెప్పట్లేదు. ఎందుకనంటే మళ్ళీ నేను అట్లా ఎప్పుడు చెప్పాను ఆ వీడియోలలో. నా మనసుకు నచ్చినట్టు నేను పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్. పూలు లేని పూజ చేయరాదా, చేయొచ్చా అని అడుగుతాను. ఖచ్చితంగా చేయరాదు ఫ్రెండ్స్, అది వేస్టే. పూలు లేని ఎట్లయితే నువ్వు పేదోనివా, నువ్వు కటిక పేదోనివా, బద్ధకంతో ఒళ్ళు బరువెక్కి మీరు పూలు పెడతలేరు. మీకు గార్డెన్ లేదా? సిటీలో 2 చెట్లు పెట్టుకోరాదా? పూలు లేకుండా ఎట్లా చేస్తావు నువ్వు పూజ? నేను మాత్రం పూలు ఉండే చేస్తా ఫ్రెండ్స్, పూలు లేకుండా అస్సలు చేయ. ఇంకొకటి ఏమన్నా అంటే, ఇంకేమైనా అడుగుతానంటే, సిద్ధి ఎట్లా జరుగుతుంది? మీరు ధ్యానములుండి ధ్యానం చేస్తే సిద్ధి జరుగుతుంది. రమ్మని పిలుస్తుంది ఫ్రెండ్స్, అస్సలు పిలవదు. సిద్ధి అట్లనే జరుగుతుంది. మీరు ధ్యానములుండి ధ్యానం చేస్తేనే సిద్ధి జరుగుతుంది. ధ్యానములనే దేవుళ్ళు కనబడతారు. నిజంగా కనబడి పిలుస్తారా మిమ్మల్ని? అస్సలు పిలవరు. లలితా సహస్రనామం చదువు. తస్మాన్ జాగ్రత్త. అక్షరాలు 16 ఉంటాయి, 8 ఉంటాయి, 3 ఉంటాయి, 6 ఉంటాయి, తెలుసా? 4 ఉంటాయి. మొసలి ఇయ్యద్దు ఫ్రెండ్స్. నేను ఫస్ట్ ఏమనుకున్నా తెలుసా? అంకెలు వచ్చేది చాగంటి వారి చదివి, ఈ అంకెలు ఏంటి అని అనుకున్నా. కానీ 8 ఒక 2-3 నెలలకు తెలిసింది ఈ అంకెలు, ఈ అక్షరాల అని. వేరు చేయండి. ఏ అక్షరం చా మీద ఇట్లా అవన్నీ వేరు చేయండి. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీ సింహాసనేశ్వరి, చితగ్ని సంభూత దేవకార్య సముద్యత ఇట్లా వేరు చేయండి. సి మీద ఉన్నాయి, సా మీద ఉన్నాయి, హా మీద ఉన్నాయి, వేరు చేస్తే అప్పుడు మనకు తెల్ల రహస్యం తెలుస్తుంది. నేను ఇదివరకు చేస్తా, నాకు టైం లేదు. నేను నానా పనులు చేస్తా ఫ్రెండ్స్, బతకడానికి, కడుపు కోసం, పిల్లల కోసం. అట్లా ఉంటారు ఆడపిల్లని. నా మీద ఎంతోమంది అయ్యో ఇది ఇట్లే చేస్తాను, ఇది చేస్తాను, అది చుట్టాలు, మనకు పగవాడు. ఇంకొకటి, మనకు శత్రువు ఏడో ఉండడు ఫ్రెండ్స్, ఇంట్లోనే ఉంటాడు. మన తోడబుట్టినోడో, లేకుంటే మన పాలోడో, మన ఆడబిడ్డలో, మన అక్కలో, మన చెల్లెల్లో మన రూపంలో పుడతారట.
దయచేసి మీ పర్సనల్ విషయం ఎవరికి చెప్పుకోకండి. ఎన్నోసార్లు వీడియోలో 2-3 సార్లు చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. అంత ప్రాణ స్నేహితుడు ఎవ్వడూ లేడు, అంత మంచి చెల్లె అక్క ఎవ్వడూ లేదు. మన ఇద్దరికి వైరం వచ్చినప్పుడు మళ్ళీ అది బయట పెడుతుంది. ప్రతి మనిషికి పర్సనల్ ఉంటుంది, నాకు మాత్రం లేదు ఫ్రెండ్స్. నా పిల్లలు మేము ముగ్గురం షేర్ చేసుకుంటాం, నాకు మరో జీవితం లేదు. నా 2 పిల్లలు, నేను. నిజం ఫ్రెండ్స్, నమ్మండి. దేవుడి గదిలో ఉండి మీరు ఏడవండి ఫ్రెండ్స్, దేవుడికి చెప్పుకోండి. దేవుడు బయటకు వచ్చి చెప్తాడా? చెప్పడు. చెప్పుకోండి, కానీ హారతి ఇవ్వకముందు ఏడవండి, అది మీకు చెందుతుంది. హారతి ఇచ్చినాక వట్టిగా కూర్చొని ఏడితే ఏమవుతుంది? శవం పోయినాక ఏమో అక్కడ కూర్చొని వెనుక కత్త మీకేం ఆ పుణ్యం ఏముంది? అట్లా ఉంటుంది. అట్లా అనుకో, నేను చెడుగా అన్నాను అనుకోకుండా అట్లా ఉంటుంది. అయ్యో ఇప్పుడు వచ్చిందిరా అంటారు. అట్లా మీరు హారతి ఇవ్వకముందు ఏడుసండి. మీ ప్రాణ స్నేహితులైనా చెప్పకండి. ఇది నేను వేరే వీడియోలో చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తాను. ఇంకేమిటనంటే, బల్లులు తిరిగితే, ఒక బల్లి చచ్చిపోతే మనకు శుభసూచకం కాదు ఫ్రెండ్స్. మా అమ్మ చచ్చిపోయే ముందు 3 బిల్లులు చచ్చిపోయినాయి. మా తల్లి చచ్చిపోయింది ఫ్రెండ్స్, మా అమ్మ చనిపోయింది, నాకు అమ్మ లేదు ఫ్రెండ్స్. అమ్మ జోలికి దుఃఖం వస్తుంది ఫ్రెండ్స్. ఉగాదికి అక్కడికే పోయింది, అక్కడ ఆదివార్ల స్వామి వీడియో కూడా చేస్తే ఫ్రెండ్స్. స్వయంభూ విగ్రహం తిరుపతిలో ఉంది, ఇక్కడ లేదు. అట్లా ఫ్రెండ్స్, బల్లి గుడ్లు పెట్టినా శుభసూచకమే, బల్లి ఫోటోలు ఎన్నుకున్నా శుభసూచకమే, నల్ల చీమలు వచ్చినా శుభసూచకమే. ఇవన్నీ ఫ్రెండ్స్, ఇవన్నీ శుభసూచకమే. మీరు బాగా పూజలు చేసే వాళ్ళు తిథి చూసి పని చేయాల్సిన అవసరం లేదు. ఆ అమ్మవారు నేను తిథి చూడ, నేను అందరికీ చెప్తా. నేను ఏదైనా మంచి రోజే స్టార్ట్ చేస్తాను. నా మనసుకు నచ్చి అలా చేస్తాను అనుకుంటే అది మంచి రోజు అవుతుంది. మీరు అట్లా చేయాల్సిన అవసరమే లేదు తిథులు. ఎందుకనంటే ఆ గడియను మనకు అమ్మ మంచి గడియను ఉంచుతుంది తెలుసా. అమ్మ అమ్మ మమ్మీ అని పిలవండి. నేను తీర్థం తీసుకున్నాక అమ్మ దగ్గర చిన్న పిల్లలాగా చేస్తా ఫ్రెండ్స్. మంచిగుంది మంచిగుంది మంచిగుంది, తీర్థం మంచిగుంది అని మస్తుంది వాళ్ళ అమ్మ అంటే. అట్లా అంటే నా మనసుకి అట్లా అనిపిస్తుంది. నేను అక్కడ చిన్నపిల్లని అయిపోతాను. అందుకే నాకు కరుణ కటాక్షం ఉంది. నాకు ఎవరు లేరు ఫ్రెండ్స్, అమ్మే ఉంది. అమ్మ ఉందనే నేను ఇదంతా చేస్తాను. అమ్మ నడిపిస్తేనే నేను నడుస్తాను. అమ్మ ఎటు పంపిస్తేనే అటు పోతాను. అమ్మ లేనిది నేను లేను ఫ్రెండ్స్. ఆఖరికి నాకు నిజరూప దర్శనం కావాలని కోరుకుంటున్నా. నేను ఆమెలో కలిసిపోతాను. నాకు మరో జన్మ కూడా లేదు, నాకు వద్దు. నేను 200 సంవత్సరాల కష్టాన్ని అనుభవించిన ఫ్రెండ్స్. నేను పుట్టిన కాంచెల్లి బరువు బాధ్యత అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడ 12 సంవత్సరాలకే ఎత్తుకున్న ఫ్రెండ్స్. ఇంతవరకు ఆ బరువును దించలే, ఆ పెద్ద కొండని ఇంకా దించలే తెలుసా. ఇప్పుడు కుటుంబం ఏ కాకిని దోకాకి లేదు. అట్లా ఫ్రెండ్స్, నువ్వు సముద్రం అని నీరుది కానీ సంసారం మీద లేవు ఫ్రెండ్స్. అట్లా పూజల గురించి మళ్ళీ రోజు ఇంకింత మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఎవరైనా కావాలంటే నాకు కామెంట్ పెట్టండి, నేను దానికి సలహా చెప్తా. మీకు నచ్చితేనే ఫ్రెండ్స్. నిన్న వీడియో ఎందుకు వేయాలంటే నాకు క్యాలెండర్ మార్చరాదు ఫ్రెండ్స్. ఈ నెల 30కి వచ్చింది ఫ్రెండ్స్, ఏప్రిల్ 30కి. దయచేసి ఏమనుకోకండి. నా వీడియోలు అందరికీ చూసిన వాళ్ళకి గిఫ్ట్లు పెడతాను. నాకు నచ్చిన గిఫ్ట్లు వెండియే పెడతా. మీరు 38-40 నిమిషాలు చూసిన వాళ్ళకి 10 మందికి ఫస్ట్ గిఫ్ట్. నాకు సాలరీ ఇంకా వాళ్ళే పడ్డాక ఖచ్చితంగా అమ్మవారికి మేము అక్కడికి వైష్ణవి కాడికి వెళ్ళొచ్చినాక, అమ్మవారి కాడికి, నా తల్లి కాడికి, నా బంగారు తల్లి కాడికి వెళ్ళొచ్చినాక నెక్స్ట్ సాలరీ మీకే ఫ్రెండ్స్. మీకే ప్రజలకన్నా నేను గుప్త దానాలు చేస్తా. లలితా సహస్రనామం చేసేటోళ్ళు ఖచ్చితంగా దానం చేయండి. ఇంటికి వచ్చిన అతిథికి ఇంకా నేను మర్చిపోయిన వాటర్ అన్ని ఇవ్వాలి ఫ్రెండ్స్. అట్లా నేర్చుకోండి. ఈ జన్మలో చేసిన పుణ్యం మన పూర్వజన్మలకు ఎన్నో జన్మలకు మనకు కొంచెం కొంచెం అన్న వస్తుందట, మన పిల్లలకు వస్తుందట. మర్చిపోకండి. బాయ్. ఇవ్వాలి ముచ్చటింతే, అవునా కాదా ఫ్రెండ్స్? బాయ్.